హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారు. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు నలభీం బ్లాగ్స్. ఈరోజు ఐటమ్ చామగడ్డ కోడిగుడ్డు పులుసు. రైస్లో కానీ రాగి సంకట్లో కానీ చాలా బాగుంటుందండి. నేను ఈరోజు రాగి సంకటి చేద్దాం అనుకుంటున్నాను. చామగడ్డ పులుసు జనరల్గా చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ ఇవే కదా తింటుంటారు, మటన్ ఇట్లాంటివి. బట్ చామగడ్డ పులుసు బాగుంటుందని మా అమ్మ చెప్పింది. అయినా ఒకసారి చూద్దామని ట్రై చేద్దామని చేశాను. ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయి, అందుకని కోడిగుడ్లు కూడా వేస్తాను. ఫస్ట్ చామగడ్డ తీసుకుంటున్నాను. మా ఇంట్లో సరిపడా మేము ముగ్గురం, మాకు తగ్గట్టుగా తీసుకున్నానండి. మీ ఇంట్లో ఎంత కావాలో అంత తీసుకోండి. వేడి నీళ్ళు పోసుకొని బాగా క్లీన్ చేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత గుడ్లు కూడా వేసేసాను. కొంచెం సాల్ట్ వేస్తే గుడ్లు పగలవంటారు, అందుకని వేసాను. ఓకే, చామగడ్డలు ఉడికిపోయినాయి, తోలు తీసేసాను. కోడిగుడ్లు కూడా ఉడికిపోయినాయి, పొక్కు తీసేసాను. రెడీ. అండ్ ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఆనియన్, పచ్చిమిర్చి అండ్ టమోటా. ఓకే, ఇప్పుడు దెబ్బర పెట్టుకుంటున్నాను. అది కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. పులుసు కాబట్టి కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి కలుపుకొని తర్వాత ఒక ఎండుమిర్చి గిల్లుకొని వేసుకుంటున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంటే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది, కుక్ అవ్వడం తక్కువగా ఉంటుంది, త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి. తెలుసు కదా, సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలా కొంచెం కొంచెం కలుపుకొని కాస్త పసుపు వేసి కలుపుకోవాలి. ఓకే, కొంచెం లేటుగా వేస్తుంటారండి కొంతమంది పసుపు. ముందుగా వేస్తే ఏంటంటే పసుపు వాసన రాకుండా ఉంటుంది, అందుకని నేను కొంచెం ముందుగా వేస్తాను. దీనికి పెద్ద రీజన్స్ ఏం లేవు. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఆ చెట్టుదండి బాగా ఫ్రై చేసుకోవాలి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. ఓకే, ఇప్పుడు తీసి చూసుకుందాం ఒకసారి. ఫ్రై అయిపోయిందండి, చూడండి. ఓకే, ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. నేను లావుగా కోస్తానండి పులుసు కూరల్లో, టమాటా ముక్క కనిపిస్తుందని. టమాటా వేసాం కదండి, ఇప్పుడు కలుపుకుందాము. సాల్ట్ ఆల్రెడీ వేస్తున్నాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం. జస్ట్ మగ్గితే చాలు టమాటా. ఇప్పుడు దీంట్లో చామగడ్డలు వేసేసుకుందాం. ఉడకబెట్టి తోలు తీసుకున్నాం కదండి, ఆ చామగడ్డలు దాంట్లోనే కొంచెం కారం కూడా వేసేసుకుందాం. ఎప్పుడు నాన్ వెజ్ కదండి, అప్పుడప్పుడు వెజిటేరియన్ కూడా తింటూ ఉండాలి. చిన్నప్పుడు చాలామందికి ఐడియా ఉంటుంది, అమ్మ వాళ్ళు చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవి అలవాటు పడిపోయి ఇంట్లో తినడమే తగ్గించేస్తారు. లేస్తే బిర్యానీ అంటారు, లేదంటే బర్గర్, పిజ్జా అని ఇట్లా మాట్లాడుతుంటారు. సో ఇలాంటివి కూడా అప్పుడప్పుడు ట్రై చేయాలండి. ఎప్పుడు నాలుగు ఒకటే రుచి ఉండకూడదు కదా, తెలుగు వాళ్ళం కదా, రకరకాల రుచులు కావాలి. కారం కూడా కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టి ఒక 2 minutes అట్లా
కారం పచ్చివాసన అది పోతుంది. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు వేయాలండి. మరి కొంచెం వేసుకుంటే చాలు. చిన్న నిమ్మకాయ, ఒక హాఫ్ నిమ్మకాయ సైజులో ఉంటే చాలండి. దాన్ని నానబెట్టుకొని వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉడికిందే కాబట్టి మరీ ఎక్కువ నీళ్ళు ఏం పోసుకోవాల్సిన అవసరం లేదు. బాగా తెల్లొచ్చింది కదా, ఇప్పుడు చూడండి నూనె పైకి తేలింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గుడ్లు వేసేసుకుందాం. కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడకబెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. మన వేడి కొంచెం చిక్క పెడితే చాలు చూసుకొని. వేడిగా ఉంది. మన కూర రెడీ అయిపోయిందండి. చామగడ్డ కోడిగుడ్డు పులుసు. నెక్స్ట్ దీని కాంబినేషన్గా మనం రాగి సంకటి చేసుకుందాం. రాగి ముద్ద ఉత్త పిండితో చేస్తుంటారు, కొంతమంది బియ్యం వేసి చేస్తుంటారు రైస్తో. నేను రైస్తో చేస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాను, దాన్ని పొయ్యి మీద పెట్టేశాను. 1కి 3 గ్లాసులు పోసానండి. ఇప్పుడు అన్నం ఉడికి దగ్గర పడిపోయిన తర్వాత రాగి పిండిని కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాను. దాన్ని అన్నంలో వేసి కలుపుకోవాలి. ఇదే చాలా టఫ్ అండి. కింద నుంచి పైకి బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. మన వల్ల కాదు, కొంచెం కష్టమే తిప్పడము, కానీ కొంచెం నిదానంగా చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకోవాలండి, హైలో పెట్టద్దు, మాడిపోతుంది. పైకి కింద కలుపుకోవాలి. బాగా ఎంత కుదిరితే అంత బాగా కిందకి పైకి మధ్యకి బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. రాగి పిండి పచ్చివాసన పోతుంది. వేడి రాగి సంకటి, చామగడ్డ కోడిగుడ్డు పులుసు రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అర్జెంటుగా తినేయాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.